హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ, సిపిఓ, రైల్వే లేదా బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన నౌన్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. చాలామంది నౌన్ అంటే పేరు అని మాత్రమే గుర్తుంచుకుంటారు, కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్లో డెఫినేషన్ మాత్రమే అడగరు. ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇవన్నీ నౌన్ రూల్స్ మీద ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మరీ ఆలస్యం చేయకుండా మన క్లాస్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, వాట్ ఈజ్ నౌన్? ముందుగా ఒక చిన్న ప్రశ్న, నౌన్ అంటే ఏమిటి? చాలా సింపుల్. ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ ఆర్ ఐడియా ఈజ్ కాల్డ్ ఎ నౌన్. అంటే ఏ వ్యక్తికి, ఏ ప్రదేశానికి, ఏ జంతువుకి లేదా ఏ భావానికి పెట్టిన పేరైనా నౌన్ అంటారు. సింపుల్గా గుర్తుంచుకోవాలంటే పేరు ఉన్న ప్రతిదీ నౌనే. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ముందుగా పర్సన్స్ తీసుకుందాము. పర్సన్స్ అంటే మనకు రాహుల్, సీత, డాక్టర్, టీచర్, ఆఫీసర్, ఫార్మర్ ఇవన్నీ కూడా నౌన్సే. ఓకే, ప్లేసెస్ అయితే ఇండియా, హైదరాబాద్, స్కూల్, హాస్పిటల్, టెంపుల్. యానిమల్స్లో డాగ్, లయన్, టైగర్, ఎలిఫెంట్ ఇవన్నీ కూడా నౌన్సే. థింగ్స్, బుక్, పెన్, మొబైల్, చైర్, ల్యాప్టాప్, బాటిల్ వస్తువుల పేర్లు కూడా నౌన్సే. ఐడియా, ఇది స్టూడెంట్స్కి ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్. ఐడియా అంటే కనిపించదు కానీ ఉంటుంది. ఎగ్జాంపుల్, నౌన్, హానెస్టీ, హ్యాపీనెస్, బ్యూటీ, విజ్డమ్ ఇవి మనం చూడలేం కానీ ఫీల్ అవుతాం, అందుకే వీటిని నౌన్స్ అంటున్నాం. ఓకే, ఈజీగా చెప్పాలంటే ఎస్ఎస్సి ఎగ్జామ్లో త్వరగా గుర్తుంచుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఏంటి, మీరు ఈ క్వశ్చన్స్ అయితే అడగండి. హూ, వాట్, వేర్. ఆన్సరు ఒక నేమే వస్తుంది, హూ, వాట్, వేర్. ఎగ్జాంపుల్ చూద్దాం. హూ ఈజ్ షీ? షీ ఈజ్ ద టీచర్. టీచర్ అనేది హూ అనే దానికి ఆన్సర్ వచ్చిందిగా. టీచర్ అంటే ఏంటి? నౌన్. వాట్ ఈజ్ దిస్? దిస్ ఈజ్ ద బుక్. దిస్ ఈజ్ ద బుక్. బుక్ అనేది కూడా నౌనే. వేర్ ఆర్ యూ గోయింగ్? ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. స్కూల్ అనేది కూడా నౌనే. సో మనకు అన్ని నౌన్స్ వచ్చేసాయి కదా. ఏ క్వశ్చన్స్ అడిగా మనం? హూ, వాట్, వేర్. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఒకటే వచ్చింది, అది నౌనే. ఓకే, నెక్స్ట్, వై షుడ్ వి లర్న్ నౌన్? వై షుడ్ వి లర్న్ నౌన్? ఎందుకు మనం నౌన్ నేర్చుకుంటున్నాం అంటే ఎస్ఎస్సిలో అంత ఇంపార్టెన్స్ ఎందుకు? ఆన్సర్ సింపుల్గా చెప్పాలంటే ఎస్ఎస్సిలో డెఫినేషన్స్ అడగరు, రూల్సే అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ద ఫర్నిచర్ ఆర్ న్యూ. ద ఫర్నిచర్ ఆర్ న్యూ. మళ్ళీ వినండి, ద ఫర్నిచర్ ఆర్ న్యూ. ఇది సెంటెన్స్ కరెక్టేనా లేదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ చాలామంది కూడా ఇది సెంటెన్స్ కరెక్టే అంటారు, కానీ ఇది తప్పు. ఎందుకు? ఫర్నిచర్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఫర్నిచర్ వర్బ్ ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది, సింగులర్లోనే తీసుకోవాలి. సో కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? ద ఫర్నిచర్ ఈజ్ న్యూ. ఇలాంటివి ఎగ్జామ్స్కి వస్తాయి. సో అందుకే మనం రూల్స్ అన్నీ నేర్చుకోవాలి. ఓకే, మనం ఫర్దర్గా రూల్స్ కూడా అన్నీ కంప్లీట్ చేసుకుందాము. ఇప్పుడు టైప్స్ ఆఫ్ నౌన్స్ చూద్దాం. మనకు మేజర్గా 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి చూద్దాం. మళ్ళీ చూడండి, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, ఫస్ట్ వన్, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్ అంటే ఒక స్పెసిఫిక్ నేమ్, దాన్ని మనం ప్రాపర్ నౌన్ అంటున్నాం. ఎగ్జాంపుల్, ఇండియా, రాహుల్, సచిన్ టెండూల్కర్, హైదరాబాద్, రివర్ గంగా ఇవి ఒక్కొక్క ప్రత్యేకమైన పేరు, అందుకే వీటిని ప్రాపర్ నౌన్ అంటున్నాం. గుర్తుపెట్టుకోవాలంటే ప్రాపర్ నౌన్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్తోనే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ప్రాపర్ నౌన్, ఇది ప్రాపర్ నౌన్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది ఒకటి క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి. అది ఉందంటే అది ప్రాపర్ నౌన్. ఓకే,
నెక్స్ట్ కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే జనరల్ నేమ్, అంటే బాయ్, గర్ల్, సిటీ, టీచర్, డాక్టర్. అంటే మనకు ప్రాపర్ నౌన్లో స్పెసిఫిక్గా ఒక్క పర్సన్కి మాత్రమే ఆ పేరు పెట్టగలుగుతాం, దాన్ని ప్రాపర్ నౌన్ అంటారు. కామన్ నౌన్లో అలా కాదు. ఇప్పుడు బాయ్ అన్నారు, బాయ్ అనేది ఒక్కరినేనా? కాదు, బాయ్స్లో అందరినీ కూడా బాయ్ అని అంటారు. లైక్ సిటీ, టీచర్. మనకు ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, అంటే తెలుగు సబ్జెక్ట్కి ఒకరు, ఇంగ్లీష్ సబ్జెక్ట్కి ఒకరు, కానీ వాళ్ళకి స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది, కానీ వాళ్ళని కామన్గా పిలిచేది టీచర్. సో లైక్ దిస్, కామన్ నౌన్ అంటే ఇది జనరల్ నేమ్. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు కొన్ని వర్డ్స్ చెప్తాను నేను, ఇందులో మీకు ప్రాపర్ నౌన్ ఏది, కామన్ నౌన్ ఏది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఆఫ్టర్గా కంప్లీట్ చేశాక. ఓకేనా. ఇండియా కామన్ నౌనా, ప్రాపర్ నౌనా? టీచర్, విలేజ్, సీత, డాక్టర్, రివర్, స్కూల్, పోలీస్ ఆఫీసర్. ఈ ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఈరోజు మనం నౌన్ అంటే ఏం తెలుసుకున్నాం, టైప్స్ ఆఫ్ నౌన్స్లో ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ వరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ పార్ట్లో కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్ని ఎస్ఎస్సి ఎగ్జాంపుల్స్తో డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కంప్లీట్ గ్రామర్ క్లాసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.